అదే క్రమంలో నాటి వైసీపీ అరాచకాల భాగంగా ముఖ్యంగా పల్నాడులో చెప్పుకోదగ్గ మాచర్ల నియోజకవర్గంలో ఇంచు కూడా భూమి లేకుండా ఈవెన్ శ్మశానాలతో సహా కబ్జా చేసి పడేసి భూమిని ఆక్రమించుకున్నారు. పొలాలను కూడా కబ్జా చేసి కోట్ల రూపాయల ప్రాపర్టీల పొలాలను కూడా సామాన్య రైతుల్ని బెదిరించి ప్లాట్లు పెట్టుకొని మొత్తం కూడా కబ్జా చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా రికవరీ చేయించి మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ప్రక్షాళన గావిస్తారంటారా? 100% అండి. నిన్నే మా దృష్టికి ఒక సమస్య వచ్చింది. ఏదైతే మాచర్ల పట్టణంలోని ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో ఆ ఇండోర్ స్టేడియానికి ఆనుకొని ఉన్నటువంటి సుమారు 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో 4 ఎకరాల పైచిలుకు స్థలం ఏదైతే ఉందో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టీట్కో ఇల్లులు పెట్టినప్పటి నుంచి ఆ స్థలం టార్గెట్ గా ఎన్నో రాజకీయ కుట్ర కోణాలు జరిగాయి. ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త, బూత్ స్థాయి నాయకుడు, ఆయన స్థలాన్ని అన్యాక్రాంతం చేసి అతని మీదే దాడి చేసి ఆనాడున్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, సహాయ నిరాకరణ చేసి మేమేం చేయలేము ఆ స్థలాన్ని వదులుకోమని ఈరోజు ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో అతని రికార్డ్స్ను కూడా లేకుండా తొలగించేసినటువంటి పరిస్థితులు మార్చర్లవి. ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా చూపించారని, పక్కా ప్రూఫ్స్ ఆయన పక్షాన ఉన్నాయని మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్త, బలమైన కార్యకర్త, బాగా యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. మరి ఆ రైతుకి న్యాయం చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దృష్టికి అంశం వెళ్ళింది. ఆయన కూడా సంబంధిత అధికారులకు ఆదేశించారు, దీనికి సంబంధించి విచారణ జరపండి, అసలు దేంట్లో ఎవరెవరు ఉన్నారు, దీని యొక్క భాగ్యస్వామ్యం ఏంటని. ఇప్పటికే ఆ రైతుకు కూడా మీ పొలంలో మీరు పనులు చేసుకోమనేటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఆ కబ్జాదారులు ఉన్నారో ఆయన మీద దాడులు చేయడం, అతన్ని ఇబ్బంది చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల కాలంలో మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మనం చూసాం. ఎక్కడో కాదండి, వెల్దుర్తి మాజీ ఎస్ఐ అయినటువంటి వంగా శ్రీహరి అయినటువంటి ఒక దౌర్భాగ్యుడు పోలీస్ యూనిఫామ్ ని తన వంటిన పెట్టుకుని ఎంతమంది అమాయకుల ప్రాణాలను తీసుకున్నాడంటే కార్యకర్తలే. మరి ఇలాంటి వ్యక్తులను ఈ రోజు సస్పెండ్ చేస్తే సరిపోదు, పూర్తిగా విధుల నుంచి రిమూవల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తులు పోలీస్ వ్యవస్థకే కళంకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ప్రక్షాళన చేయాలి. తప్పకుండా ఆ రైతుకి మా శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, మా ప్రభుత్వం 100% న్యాయం చేస్తుంది. ఆ రైతు పక్షాన అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రైతుకే న్యాయం జరుగుతుంది. దానికి మేము హామీ ఇస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఎంతటి కార్యక్రమానికైనా మేము ఉడిగడుతాం, ఆయనకి న్యాయం చేసే విధంగా మేము అడుగులు కూడా వేస్తాం. నమస్తే అండి, నా పేరు నిమ్మల శ్రీనివాసరావు, మాది 24వ వార్డు. ఇది ఈ ల్యాండ్ వచ్చేసి మా నాన్నగారికి 1978లో డీకెల్ పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి మా స్వాధీనంలోనే ఉంది. అంతకుముందు నుంచి కూడా మా తాతగారు ఎప్పటి నుంచో చేసుకుంటుంటే 1978లో ఎంఆర్ఓ గారు వచ్చి మీరు చేసుకుంటారు కాబట్టి పట్టాలు ఇస్తున్నామని 1978లో పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చిన కాంచి మా అనుభవంలోనే ఉంది. పత్తి, కంది, జొన్న, సొద్ద వేసుకొని మా నాన్నగారు సాగులో ఉన్నారు. తర్వాత 1980 దాకా షిత్తు కట్టుకున్నాం. షిత్తు కట్టుకున్న తర్వాత రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెట్టచేలుకి వర్షాధారానికి షిత్తులు ఎందుకు కడుతున్నారు, షిత్తు కట్టగాకండి అని చెప్పారు. తర్వాత మేము అప్పటి నుంచి షిత్తు కట్టలేదు. రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా షిత్తు కట్టాము. తర్వాత సొసైటీ బ్యాంకులో మేము 3 సార్లు లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్నప్పుడు ఒక 2008 తర్వాత సన్నకారు రైతులకి రుణమాఫీ చేశారు. తర్వాత టీకా పట్టా మీద మళ్ళీ లోన్ అడిగితే వాళ్ళు అన్నారుగా పాస్ పుస్తకాలు కావాలయ్యా, అప్పుడు పట్టా మీద ఇచ్చాము కానీ ఇప్పుడు పట్టా మీద ఇవ్వట్లేదు, పాస్ పుస్తకాలు కావాలన్నారు. తర్వాత మేము ఎంఆర్ఓకి వెళ్ళి మా నాన్నగారు నిమ్మల సుబ్బయ్య గారు మా నాన్నగారు వెళ్ళి, ఏమండి మాకు పట్టా మీద లోన్లు ఇవ్వట్లేదు, మాకు పాస్ పుస్తకాలు కావాలన్నారు, మాకు పాస్ పుస్తకాలు ఇవ్వండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు అన్నారుగా మీ రికార్డు చూసి 2 రోజులు చెప్తామన్నారు. తర్వాత 2 రోజుల తర్వాత వెళ్ళాము. మేము వెళ్తే ప్రసాదరావు విఆర్ఓ ప్రసాదరావు ఉండి అన్నాడుగా, నీ పొలం మీద 4 ఎకరాల 40 సెంట్లు లేదు, నీకు 1 ఎకరం 64 సెంట్లు మాత్రమే ఉన్నది, నీకు ఏమంటే 1 ఎకరం 64 సెంట్లు పాస్ పుస్తకాలు ఇస్తాము, నీకు ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదన్నాడు. మా నాన్నగారు ఉండి అప్పుడు నాకు 4 ఎకరాల 40 సెంట్లు అయితే నాకు 1.64 ఎందుకు పాస్ పుస్తకాలు ఇస్తారు, నా కాడ పట్టా ఉంది, నేను మార్కెట్ వాళ్ళు ఎకరానికి 500 చొప్పున నేను మార్కెట్ గవర్నమెంట్ నుంచి నేను కొన్నాను. 10 సంవత్సరాలు పొలం డీకే ల్యాండ్ చేసుకున్న తర్వాత 10 సంవత్సరాల షరతులతో కూడిన కండిషన్ డీకే పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను. తర్వాత నేను ట్రెజరీలో 2200 మా నాన్నగారు ట్రెజరీలోకి వెళ్తే
అకౌంట్ నెంబర్ 0029 మీద ఎస్బీఐలో చలానా కట్టమన్నారు. తర్వాత 1988లో మా నాన్నగారికి వెళ్ళి ట్రెజరీలోంచి ఎస్బీఐలోకి వెళ్ళి ఎస్బీఐలో చలానా 2200 రూపాయలు కట్టాడు. అది తీసుకొచ్చి మళ్ళీ ఎంఆర్ఓ వాళ్ళకి ఇచ్చారు. ఎంఆర్ఓ గారు అప్పటి నుంచి మీరు సాగులో ఉన్నారు కాబట్టి మీ పొలం పాస్ పుస్తకాలు ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పాడు. సరే అండి అని మేము మెలకొని ఉన్నాము. తర్వాత మేము కలెక్టర్ కాడికి వెళ్ళి మేము అర్జీ పెట్టుకున్నాం. ఎంఆర్ఓకి అర్జీ పెట్టాము. అర్జీ పెట్టిన తర్వాత మళ్ళీ కలెక్టర్ కాడికి వెళ్ళి కూడా స్పందనలో అర్జీ పెడితే మళ్ళీ ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారు విచారణ చేసి మీకు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పాడు. తర్వాత ల్యాండ్ మీదకి వచ్చారు. ల్యాండ్ని చూసి అయ్యా మీ పొలం మీదేను మీకే పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పిన తర్వాత వీళ్ళు వేరే వాడి పేరు మీద బొగ్గవరం మస్తానరావు అని పేరు మీద ఉన్నది అని బొగ్గవరం మస్తానరావు ల్యాండ్ మీదకి పిలిచి ఎంఆర్ఓ గారు ఆమె అన్నది కదా మేడం గారు అన్నదిగా అయ్యా ఇది నీకు ఎలా వచ్చినదంటే నేను కొనుక్కున్నానని అని చెప్పాడు. నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నదంటే అసైన్మెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎలా ఏ విధంగా అవుతుందని ఎంఆర్ఓ గారు అడిగారు. అడిగితే అతను అన్నారుగా మీరు చెప్పేది ఏంది నాకు, నేను కోర్టుకి వెళ్తానని కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళిన అప్పటి నుంచి కోర్టు వాయిదాలు జరుగుతూనే ఉన్నది. ఈలోపు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి 2022లో వచ్చి నా పత్తి పొలం వేస్తే పత్తి పొలం అంతా చెడదెంగి పొక్కులేని పెట్టి నేను చేలో ఉండి ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఆ రోజు రికార్డు కూడా నా కాడ ఉన్నది. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు సిఐ గారికి పంపిస్తా అన్నారు. సిఐ గారు అప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారి కాడికి నేను వెళ్ళి అయ్యా నా పొలం ఈ విధంగా నా చుట్టూరు అద్దులు తీసేసి నా పత్తి పొలం నాశనం చేస్తున్నారని నేను మా నాన్నగారని అడిగితే సిఐ గారు అన్నారుగా నువ్వు పొలం మీదకి వెళ్తే గొడవ అవుతుంది, మాకు లాండర్ ప్రాబ్లం అవుతుంది, నువ్వు చేలో ఉండగాకు నువ్వు ఏడే ఉండు అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఏడుండగానే ఏరే వాళ్ళ మనిషిని వెళ్ళి నా పొలం కాడ ఏం జరుగుతుందని నేను విచారించమని అడగ్గా అక్కడ కూడా అప్పుడు పనులు జరుగుతూనే ఉన్నా పొక్కులేని బట్టి మట్టి తీస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత నేను ఫోటోలు తీయమని చెప్పాను. వాళ్ళు శాటిలైట్ ద్వారా ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. మమ్మల్ని ఈవినింగ్ దాకా కూర్చోబెట్టారు. ఈలో పని మొత్తం చుట్టూరు అద్దం మొత్తం తీసేశారు. తర్వాత సిఐ గారు అన్నారుగా ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి అర్జీ పెట్టుకోండి అని చెప్పారు. తర్వాత నేను హైకోర్టుకి వెళ్ళి నాకు డైరెక్షన్ ఇవ్వమని 2 విట్టి పిటిషన్ వేశాను. 2022లో ఒకటి వేశాను, 2023లో ఒకటి వేశాను. ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అసైన్మెంట్ ల్యాండ్ని లేఅవుట్ లేకుండా ఏ విధంగా ప్లాట్లు వేశారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు, రిజిస్ట్రేషన్ శాఖ నేను చెబుతున్నా 22లో ఏలో ఉండగా నా పొలాన్ని 22లోంచి ఎందుకు తీసేయడానికి కారణం ఏంది? డీకే ల్యాండ్ అమ్మకూడదు, కొనకూడదు. నేను పొజిషన్లో ఉన్నా, నాకు ఆ రికార్డు ఉంది, నాకు ఇన్ని హక్కులు ఉండగా నా సన్నకారు రైతువి, మేము పేదవాళ్ళం, బీసీ కులానికి చెందిన వాళ్ళు, కొంతమంది బడా వాళ్ళు వచ్చి మా మీద ప్రయోగం చేసి ఒత్తిడి తెచ్చి అమ్మమని చెప్పినా మేము ఎప్పుడు అమ్ముకోలేదు. మేము సొసైటీ బ్యాంక్కి లోన్ అయితే పెట్టుకున్నాం కానీ ఎప్పుడు ఎవరికి తనఖా కానీ అప్పు కానీ ఒక సెంటు కూడా మేము ఎవరికి అమ్మలేదు, అగ్రిమెంట్ కూడా ఏమి రాయలేదు. అలాంటిది మేము అమ్మకుండా మా పొలం మాకు తెలియకుండా మా విస్తీర్ణం ఎందుకు ఎంఆర్ఓ గారు ఎందుకు మార్చారు? దీని మీద విచారణ జరిపి నాకు సరైన న్యాయం చేయమని నేను ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారి అనగారి సత్యప్రసాద్ గారికి, మాచల్ నియోజకవర్గం బెమ్మారెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నా. ఆల్రెడీ బెమ్మారెడ్డి గారికి నేను 2023లో కూడా 2 సార్లు నేను చెప్తే బెమ్మారెడ్డి గారు అన్నారుగా అయ్యా నువ్వు అమ్మలేదు కదా, నీకెందుకు అంత బాధ, నువ్వు అమ్మితే నువ్వు బాధపడాలి, అదిగా కోర్టులో ఉందంటున్నావు, కోర్టులో ఉండగా వాళ్ళు ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నీకు నేను న్యాయం చేస్తా, నీకు నేను ఉన్నాను అని బెమ్మారెడ్డి గారు 2023లో నాకు చెప్పారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. నాకు టీడీపీ గవర్నమెంట్లో న్యాయం జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారితో కూడా నేను ఒక రోజు వీడియో చేపిస్తాను. ఇప్పుడు మా నాన్నగారు అందుబాటులో లేడు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. నా దయవుంచి విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డిటి గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరి పరిధిలో నా ల్యాండ్ ఏ విధంగా అడంగలు మార్చారు, 6 చట్టం ఏం చెబుతుంది, ల్యాండ్ 6 చట్టాలు ఏం చెబుతుంది, విస్తీర్ణం మార్చేటప్పుడు పక్క వాళ్ళకి అద్దుల వాళ్ళకి తెలియపరచాలి. ఏ విధంగా తెలియపరచకుండా విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డిటి గారు, ఎంఆర్ఓ గారు మీరు ఏ విధంగా నా ఆర్ఓ రికార్డు మార్చేటప్పుడు నా పక్క వాళ్ళకి, నా అద్దుల వాళ్ళకి మీరు తెలియపరచాలి. మీరు ఎందుకు తెలియపరచలేదు? ఒకటి, రెవెన్యూ రికార్డులో పేరు మార్చేటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? సరే, ఇంకోటి 22Aలో ఉన్న లిస్టు ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ శాఖ వారికి నేను ఒకటే చెబుతున్నాయి, 22Aలోంచి నా ల్యాండ్లోంచి ఎందుకు తీసేశారు?
ఎవరు తీసేయమన్నారు? నాది 22లో ఏలో ఉంది, నాకు ఆ రికార్డు ఉంది. అందుకని ఇది అసైన్మెంట్ ల్యాండు, 4 ఎకరాల 40 సెంట్లు. ఇది నాకు 1916 నుంచి నాకు ఆ రికార్డు ఉంది. అందువల్ల నా పొలం నాకు ఇప్పించవలసిందిగా ఎమ్మెల్యే గారికి నేను విన్నవించుకుంటున్నాను.